కొన్ని కొన్ని సర్జరీలు ఉంటాయి, కొన్ని కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఇవి ప్రతి వారు కూడా ఆ ఆపరేషన్స్ను బహిరంగంగా, అంటే వాళ్ళు ఆ ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టం ఉండదు కొంతమందికి. అది బహిరంగంగా మనము ఇది అని ఒకటి ప్రత్యేకంగా చెప్పలేము, కానీ కొన్ని ఇష్టం లేనివి ఉంటాయి మనుషులు ఆ సర్జరీ చేయించుకోవటానికి. కానీ తప్పదు, చేయాల్సిందే, లేకపోతే నష్టం దేహానికి. అలాగే కొన్ని బైబిల్లో కూడా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి క్రైస్తవులు. అవి చేయటానికి చాలామంది ఇష్టపడరు, కానీ చేయాల్సిందే, అవసరం ఉంది. వాటిలో మొదటిది నేను చెప్తాను. మొదటిది ఏంటంటే, మనం చేసినటువంటి తప్పిదాలు, మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఒప్పుకోవాలి. వాటిని ఒప్పుకోవాలి. చాలామంది తాము చేసినటువంటి తప్పిదాలను ఒప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఇష్టపడరండి. ఎందుకంటే ఆ నిందను ఆ నింద ఏదైతే ఉందో, అంటే నింద అంటే వాళ్ళ మీద పడే, వాళ్ళు చేసిన తప్పిదం ఏదైతే ఉందో దానిని ఒప్పుకోకుండా వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు. ఆ నిందను వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు. ఎందుకు ఇలా చేస్తారంటే, ఇది సహజంగా మానవ స్వభావం, మనిషి యొక్క స్వభావంలోనే ఇది ఉన్నట్లు మనం చూస్తాం. అంటే మన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని ఎంచకుండా ఎదుటివారి యొక్క కంటిలో నలుసును చూచేటువంటి ఆ స్వభావము. అలాగే మనం చేసిన తప్పిదాన్ని మనము హానెస్టీగా, నిజాయితీగా ఒప్పుకోవాల్సింది బదులు అది మనం ఒప్పుకోము. ఈ నైజం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుంచి వచ్చింది. మీకు తెలుసుగా బాగా. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒక పండుని తినొద్దని వాళ్ళకి చెప్పాడు, ఆదాముకు హవ్వకు. వాళ్ళు తిన్న తర్వాత, ఆజ్ఞను మీరిన తర్వాత దేవుడు వారి దగ్గరికి వచ్చి వాళ్ళని ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? 3వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతాను. అందుకైన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. ఇప్పుడు ఆదాము ఏం చెప్పాలా? తిన్నాను అనాలా? అవును, నేను తప్పు చేశాను అనాలా? కానీ ఆదాము ఏమంటున్నాడో చూడండి. అందుకు ఆదాము 12వ వచనము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. చూడండి, తాను చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవాల్సింది పోయి, పక్కన ఈమె నాకు ఇస్తే, నిజమే ఆమె ఇస్తే తీసుకున్నాడు, కాదంటలా, కానీ ఈయన చేసిన తప్పు ఒప్పుకోవటానికి మాత్రం ఇష్టపడట్లా. ఆ తర్వాత అవ్వను కూడా అడిగాడు. తర్వాత దేవుడు అవ్వను అడిగితే అవ్వ ఏమంటుందంటే 13వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అంటుంది. చూడండి, తప్పు చేశాము అని మాటలు లేవు. ఆదాము ఏమనాలా? అవును, నేను తప్పు చేశాను అనాలా. కానీ ఆయన ఏమంటున్నాడు? లేదు, నువ్వు ఇచ్చినటువంటి ఆ స్త్రీ తినమంటే నేను తిన్నా అన్నాడు. అలాగే ఆమెను అడిగితేనేమో, అవును నేను తప్పు చేశాను అని అంటలా. ఆమె, నన్ను సర్పం మోసగించింది. అవును, సర్పం మోసగించింది. అవును, ఆదాము యొక్క భార్యన అవ్వ తినమని చెప్పింది, కానీ తప్పు చేశారు కదా, దేవుడు చెప్పాడు కదా తినొద్దని. కానీ వాళ్ళు ఆ తప్పిదాన్ని ఒప్పుకోవాల్సింది బదులు పక్కన మీద చెప్పటము ప్రారంభమైపోయింది. కాబట్టి ఇది మనిషి యొక్క సహజ స్వభావము. తప్పిదాన్ని ఒప్పుకోకపోవటం అనేది మనిషి యొక్క స్వభావంలో ఉంది. యాడమిక్ నేచర్ అంటారు, ఆదాము యొక్క స్వభావం ఇది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, క్రైస్తవులమైన తర్వాత ఆ స్వభావము మనలో నుండి తీసివేసుకోవాలి. ఇది కష్టమే, కానీ అవసరం. ఇది మనలో ఆ స్వభావము ఉండకూడదు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే, భక్తిపరులైనటువంటి వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని వాళ్ళకి వెల్లడిపరిచినప్పుడు వాళ్ళు బహిరంగంగానే ఒప్పుకున్నారు, అవును నేను తప్పు చేశాను అని.
ఉదాహరణకు సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు పాపం చేశాడు. మీ అందరికీ తెలుసు. ఒక స్త్రీని మోహించి ఆమెతో వ్యభిచరించి తన భర్తను అన్యాయంగా చంపించాడు దావీదు. ఈ విషయాన్ని ప్రవక్త వచ్చి దావీదుతో చెప్పినప్పుడు ఆ మనుషుడు నువ్వే ఆ తప్పు చేసావని నాతాను ప్రవక్త చెప్పితే దావీదు ఏమన్నాడంటే 12వ అధ్యాయం 13వ వచనంలో, నేను పాపము చేసి తిని అంటాడు. నేను చేశాను తప్పు అని ఒప్పుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు మన స్వభావం ఏంటంటే మనం ఒప్పుకోము. కానీ ఒప్పుకోవాలి, అది అవసరము అని బైబిల్ సెలవిస్తుంది. పౌలు కూడా కృత నిబంధనలో ఆయన కూడా ఒప్పుకున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1, 12, 13 వచనాల్లో పౌలు ఏమంటున్నాడంటే, పూర్వము దూషకుడను, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. కాబట్టి పౌలు కూడా ఏం చేశాడంటే ఒప్పుకుంటున్నాడు, అవును నేను పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడను. సహజంగా మనము ఒప్పుకోవాలండి. ఆ ఒప్పుకునేటువంటి మనస్సు మనలో లేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. అది స్వభావము అలాంటిది మనది. అంతేకాదు హృదయపు గర్వము అనేది కూడా మనం చేసిన తప్పిదాన్ని ఒప్పుకునేటట్లు చెయ్యదు. హృదయపు గర్వం, ఆ హృదయపు గర్వం ఏం చేస్తుందంటే మనల్ని మోసపుచ్చుతుంది. హృదయపు గర్వము ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం చేసిన తప్పిదాన్ని మనం ఒప్పుకోవటానికి ఇష్టపడము, కఠినంగా ఉంటాం, ఒప్పుకోము. నేను చేసిందే కరెక్ట్ అంటాం. చేసింది తప్పైనా మనం ఏమంటామంటే, స్వభావం ఎలాంటిదంటే నేను చేసింది కరెక్ట్, నేను ఒప్పుకోలేను, నా తప్పిదాన్ని నేను ఒప్పుకోను అని ఆ స్వభావం ఉంటుంది మనకి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఒప్పుకోవాలి మనం. ఇది కష్టమే, కానీ ఒప్పుకునే మనస్సు మనలోనికి రావాలి. ఇది చాలా అవసరము. ఒక ఆయన ఈ విధంగా అంటాడు, ఏమనంటే, కన్ఫెషన్ బ్రింగ్స్ ఎమోషనల్ రిలీఫ్ అండ్ స్పిరిచువల్ హ్యాపీనెస్ రిటర్న్స్. చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవటం అనేది మన జీవితాలలో మన మానసికంగా మనం ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో రిలీఫ్ అయిపోతాం మనము. గ్రంథం 28వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది, 13వ వచనంలో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. గుర్తుపెట్టుకోవాలి, అతిక్రమాలను దాచిపెట్టుకోకూడదు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాము. ఇంత చిన్న విషయానికి కొంతమంది పరలోకాన్నే పోగొట్టుకుంటారు. ఎంత దౌర్భాగ్యం ఇది. హృదయంలో ఉన్నటువంటి ఆ కాఠిన్యం ఆ పని చేస్తుంది ఒక వ్యక్తిని, తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకోకుండా చేస్తుంది. కానీ అది అవసరం, ఒప్పుకోవాల్సిందే. ఉదాహరణకి ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే వాక్యం విని మారు మనసు పొంది, విశ్వసించి మారు మనసు పొంది యేసును ప్రభు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకొనిన తర్వాత బాప్తిసం పొందాలి. ఆయనను ఒప్పుకోవట్లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి. యూదులు ఆ రోజుల్లో, యూదు జనాంగము ఆయన దేవుని కుమారుడని తెలియబడేటువంటి సంగతులన్నీ వాళ్ళు చూశారు. ఆయన వడ్లవాని కుమారుడిగా పుట్టినప్పటికీ ఆయన చేసేటువంటి కార్యాలన్నీ దేవుని కార్యాలని వాళ్ళకి తెలుసు. ఒకనొక సందర్భంలో ఒక ఆయన అర్ధరాత్రి వచ్చి బోధకుడా, నువ్వు దేవుని వద్ద నుండి వచ్చిన వాడవని, దేవుడు వానికి తోడై ఉంటేనే తప్ప నువ్వు చేసే క్రియలు ఎవడు చేయడని మాకు తెలుసు అంటారు.
అంత తెలిసినా కానీ బహిరంగంగా యేసుక్రీస్తును ఒప్పుకోలేని వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళలో ఉన్న గర్వము, వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే ముందుగా ఆయన మీద ఒక నిర్ణయాన్ని పెట్టుకున్నారో ఆ నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఇక మార్పు చేసుకోవటానికి వారి మనసులకు అవకాశం ఇవ్వట్లేదు, ఒప్పుకోవటానికి వారికి వల్ల కావట్లేదు. చివరికి అట్లా వల్ల కాకపోవటం వల్ల జరిగిన నష్టం ఏంటంటే వాళ్ళు బాప్తిసం పొందరు, క్రీస్తుని అంగీకరించలేరు, తద్వారా పరలోకానికి వెళ్ళలేరు. హృదయ కాఠిన్యం ఎంత పని చేస్తుందో చూడండి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంటే సాఫ్ట్ అండ్ హార్ట్స్ ఉండాలండి మనకు. అంటే మంచి హృదయాలు, మెత్తని హృదయాలు ఉండాలి. నేను తప్పు చేశానని అర్థమైనప్పుడు నేను తప్పు చేశానని ఒప్పుకోగలగాలి. అప్పుడే మనము కనికరం పొందుతాము, లేకపోతే వరదిల్లము. కాబట్టి చేసిన తప్పును ఒప్పుకోవటం కష్టమే అనుకోవచ్చు. వాళ్ళు ఏమని అనుకుంటారు, వీళ్ళు ఏమని అనుకుంటారు, నేను ఇటువంటి వాడిని అనుకుంటారు, మళ్ళీ నేను నా గొప్పతనం ఏంది, నేను వాళ్ళ ముందు ఒప్పుకునేది ఏంటి, ఈ ఈగోసు, ఈ గర్వము, ఇవన్నీ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టి మన తప్పిదాన్ని ఒప్పుకొని మనం దేవుని యొక్క కనికరాన్ని పొందాలి. ఇది కష్టమైన అవసరము, గుర్తుపెట్టుకోవాలి. రెండవది సలహాలు తీసుకోవాలండి. సలహాలు తీసుకోవటము, దాన్ని వినటము, ఇది కూడా చాలామందికి ఇష్టం ఉండదు. సలహాలు నేను కొన్ని పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాను. పల్లెటూళ్ళలో కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ సలహాలు చెబుతూ ఉంటారు. అంటే సలహాలు ఇట్లా ఉండు, ఇట్లా ఉండకూడదు అని సహజంగా సలహాలు చెప్తున్నట్లు మనం చూస్తాం. కొంతమందికి అది ఎట్లా ఉంటుందంటే, చెప్పొచ్చాళ్లే సలహాలకి ఏమిలే, ఊరకనే సలహాలు కాబట్టి ఊరకనే చెబుతాడు ఏ అయినా సరే, కుర్రోళ్ళు అనుకునేది అది. కానీ వాస్తవానికి నిజానికి లోతుగా పరిశీలన చేస్తే అట్లా చెప్పేటువంటి వాళ్ళందరికీ ఏదో ఒక అనుభవాలు ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక అనుభవంలోనికి వచ్చిన తర్వాత మంచి కోరి కొంతమందిని పిలిచి మరి సలహాలు ఇస్తూ ఉంటారు పెద్దలు. అలా సలహాలు ఇస్తున్నప్పుడు వాటిని మనం స్వీకరించాలి. బహుశా అన్ని సలహాలు మంచివి కాకపోవచ్చు, అన్ని సలహాలు మంచివి కాదు, కొన్ని సలహాలు చెడ్డవి కూడా ఇస్తారు. ఉదాహరణకు బైబిల్లో చెడ్డ సలహాలు పొందిన వాళ్ళు ఉన్నారు. సొలొమోను ఉన్నాడు కదా, దావీదు కుమారుడైన సొలొమోను కుమారుడు రెహబాము రాజైన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా సొలొమోను కొడుకైన రెహబాము దగ్గరికి వచ్చి, అయ్యా, మీ నాయన మా మీద చాలా భారాలు పెట్టాడు, మీ నాన్న మా మీద ఉంచిన భారాలను నువ్వు తీసేస్తే మేమందరము ఇశ్రాయేలు జనాంగం మొత్తం 12 గోత్రాలు మొత్తం కూడా నీ మాట వింటాం, నీవే మాకు తర్వాత రాజువి అని వచ్చి పెద్దలు వచ్చి అడుగుతారు. ఎవరిని చెప్పండి, మీరు వింటున్నారు లేదా నాకు అర్థం కావడానికి. ఎవరిని? సొలొమోను కుమారుణ్ణి. సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము. ఏం పేరు? రెహబాము దగ్గరకు వచ్చి పెద్దలు అడుగుతారు. అడిగితే అప్పుడు సొలొమోను కొడుకు తన తోటి యవనస్తులను పిలిపించుకొని వాళ్ళను సలహా అడుగుతాడు, ఏం చేయమంటావని. వాళ్ళు ఒక పిచ్చి సలహా చెబుతారు, మా నాయన కంటే ఎక్కువ భారాలు నేను పెడతానని చెప్పు అంటాడు. మా నాయన చూడండి, మా నాన్న నడుము అంటే మా నాయన నడుము కంటే నా చిటికిన వేలు పెద్దది అంటాడు. నడుము పెద్దదా, చిటికిన వేలు పెద్దదా? అంటే దాని అర్థం ఏంటి? మా నాన్న కంటే నేను ఇంకా ఎక్కువ భారాలు పెడతాను అన్నట్టు మాట్లాడతాడు. ఆ దెబ్బతో రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. 10 గోత్రాలు మొత్తం పక్కకి వెళ్ళిపోయారు, నువ్వు మా వద్దు అని. యెరోబాము అనేటువంటి వ్యక్తిని రాజుగా నియమించుకున్నారు. తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. మరొక సందర్భంలో
దావీదు కుమారుడైన అమ్నోన్ అనేటువంటి ఆయన ఈ స్టెప్ మదర్ ఉంటుంది కదా. ఇటు దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు. వారిలో ఒకని భార్య కొడుకు అమ్నోన్ అయితే, మరొక భార్య కుమార్తె ఏం పేరు? తామారు. ఈ తామారు చెల్లయిద్ది, వరుసకు చెల్లయిద్ది. సో అమ్నోను ఆమె మీద మనసు పడి మోహించి ఆమెతో కూడాలని ఎప్పటి నుంచో ఆయనకి ఆలోచన ఉంది. ఒక రకంగా ఆయన బక్క చిక్కిపోయాడు, జ్వరం వచ్చినోళ్ళలాగా. అయితే ఈయన దగ్గరకు ఒకడు వచ్చాడు సలహా చెప్పడానికి. వాడి పేరు ఏంటంటే, అతని పేరు వచ్చేసి యెహోనాదాబ్ అంట అతని పేరు. ఇతడంట చాలా కపటం కలిగినోడంట. 2 సమూయేలు 13వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, మీరు తర్వాత చూడండి. ఇతడు చాలా కపటం కలిగిన వాడు. ఇప్పుడు ఈడు కూడా సలహా ఇచ్చాడు. ఏం చేయాలంటే, నువ్వేం లేదు, జ్వరం వచ్చిన వాళ్ళలాగా మూలం దుప్పట కప్పుకొని అడ పండుకో. మీ నాయన వచ్చిన తర్వాత నువ్వు మీ నాన్నతో చెప్పు, నా చెల్లి అయిన తామారు చేత మంచి వంటకాలు అప్పాలు చేయించి ఆమె నాకు వచ్చి వడ్డించేటట్లు ఆమెకు సెలవు అంటే కుదరదు కదా. వేరే వాళ్ళు చెబితే కుదరదు, రారు. అప్పుడు రాజకుమారులు వేరుగా ఉండేటువంటి వాళ్ళు ఒకరికొకరు కుదరదు రావటానికి. కాబట్టి దావీదు చెబితే వస్తాను. సో ఇదిగో ఈ సలహా పాటించు అని చెప్పి ఒకడు కపటంగా సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాని ఇతడు పాటిస్తే ఆ తామారు వచ్చింది, ఆమెను ఇతడు పాడు చేశాడు, బలాత్కరించాడు. తర్వాత చాలా దారుణాలు జరిగిపోయాయి. తర్వాత అమ్నోను చంపబడ్డాడు తామారు యొక్క సహోదరుడి ద్వారా, అబ్షాలోము చేత. సో కాబట్టి మీరు గమనించండి, అన్ని సలహాలు మంచివి కాదు. మన వాళ్ళు కొంతమంది యవనస్తులు సలహాలు చెబుతుంటారు, కొంతమంది పిచ్చి సలహాలు చెబుతుంటారు. ఎవడు ఏ సలహా ఇస్తున్నాడో జాగ్రత్తగా ఆలోచించాలి. కొంతమంది ఉంటారు, మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెబుతుంటారు. అది కూడా ఆలోచన చేయాలి మనము. బైబిల్లో ఒక మాట ఉంది, ఎదుటివాని మేలు చూచి వార్చలేని వాడితో కలిసి భోజనం చేయొద్దు. ఎదుటివాని యొక్క మేలు చూచి వార్చలేని వాడితో కలిసి భోజనం చేయొద్దు. వాడు తిను తాగు అంటాడే కానీ అది హృదయంలో నుండి వచ్చింది కాదు, స్పష్టంగా ఉంది. కాబట్టి ఎదుటివారి మేలు చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమంది. వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయొద్దు అంటాడు. ఎందుకంటే ఆ భోజనానికి వాళ్ళు లెక్కలు చూస్తారు. అంటే హృదయంలో ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఏదో ఉద్దేశించి మనకు సలహాలు ఇస్తున్నారో, మన మంచికి ఇస్తున్నారో చెడుకి ఇస్తున్నారో, మనం ఆలోచించే వివేకము, జ్ఞానము, తెలివి మనకు ఉండాలి. కాబట్టి ఒకటి, చెడు సలహాలు అయితే పాటించొద్దు. మంచి సలహాలను అయితే ఖచ్చితంగా ఏం చేయాలి? పాటించాలి. నిద్రపోవద్దు. మంచి సలహాలను మనము పాటించాలి. సలహాలు చెప్పటం కూడా ఊరకే రాదండి. జనాలు అనుకున్నట్టు ఏందండి, మేము దొరికామని చెప్పి నువ్వు కూర్చోబెట్టి మమ్మల్ని సలహాలతో వాయిస్తున్నావు అంటారు కొంతమంది. అవి కూడా ఊరకే రావు నాయన, మంచి సలహాలు అవి కూడా. అందుకే ఒక ఆయన అంటాడు, ఒక గుండె ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఏమంటాడంటే, డబ్బులు ఊరకే రావు అంటాడు. అవునా? డబ్బులు ఊరకే రావు, నిజమే కదా, డబ్బులు ఊరకే రావు. అలాగే మంచి సలహాలకు కూడా విలువ ఉంటుంది. మంచి సలహా అనేది దేవుని యొక్క వాక్యం నుండి మనకు వస్తూ ఉంటుంది. ఇవి ఎంతో విలువైనవి. పాత రోజుల్లో, ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో సోఫిజం అనేది ఒక 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 తెగుండేది. సోఫిస్ట్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ ఫిలాసఫీ అంటారు చూసారా, ఫిలాసఫీ అంటే మనిషి తత్వశాస్త్రం అంటారు, దాన్ని తత్వశాస్త్రం అంటారు. ఈ ఫిలాసఫీని కొరింథీలో, ఆ ప్రాంతంలో గ్రీసు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఫిలాసఫీ అంటే ఇష్టపడేవాళ్ళు. ఆ రోజుల్లో సోక్రటీసు, ప్లాటో, అరిస్టాటిల్ అనేటువంటి ఫిలాసఫీ చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. మనస్తత్వ శాస్త్రాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినటానికి అక్కడ పెద్ద పెద్ద ఆడిటోరియం లాంటి ఓపెన్ ఆడిటోరియంలు కట్టుతారు. ఇప్పుడు కూడా ఉన్నాయి.
గ్రీసు దేశ ప్రాంతాల్లో ఒక పెద్ద ఆడిటోరియం లాగా కట్టేవాళ్ళు, ఒక వరుస మెట్టులతో అక్కడంతా కూర్చునేవాళ్ళు. మధ్యలో అక్కడ క్రీడలు జరుగుతాయి. అలాగే అక్కడ ఎవరైనా ప్రసంగం చెప్తుంటే అందరూ వచ్చి కూర్చొని వినేటువంటి వాళ్ళు. ప్రత్యేకంగా ఈ సోఫిస్ట్స్ అనేటువంటి వాళ్ళు ఒక తెగ ఉందండి. ఈ తెగ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక కొత్త విషయాన్ని జనాలకు చెప్పాలంటే, చేరవేయాలంటే ఖచ్చితంగా జనాలు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. జనాలు కూడా డబ్బులు ఇవ్వకుండా వినరు. గుర్తుపెట్టుకోండి. జనాలు వీళ్ళు చెప్పేటువంటి మాటలను వినాలంటే జనాలు వినేవాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళ ద్వారా ఆ జ్ఞానం కలిగిన మాటలు, వాళ్ళ దృష్టిలో తత్వజ్ఞానం, అవి వినేవాళ్ళు. వినటానికి వచ్చినటువంటి వాళ్ళు ఉచితంగా కూడా వినేవాళ్ళు కాదు, డబ్బులు ఇచ్చి వినేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే సలహాలు కూడా ఉచితంగా రావు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మంచి మాటలు అనేవి ఉచితంగా దొరకవు, దానికి విలువ ఉంది, వాల్యూ ఉంది. ఈనాడు మన బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత గొప్ప దేవుని యొక్క వాక్యాన్ని ఉచితంగా చెబుతున్నా కానీ వినేవాడు లేరు, చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఈ ఫిలాసఫీ కంటే మించిన జ్ఞానం కలిగినటువంటి దేవుని వాక్కులు ఉచితంగా బోధిస్తున్నా కూడా వినేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళని దేశపోయి అప్పుడున్న వాళ్ళ దగ్గర పడేయాల. ఉచితంగా రావు సలహాలు, ఎలా వస్తాయి? డబ్బులు ఇస్తేనే సలహాలు వస్తాయి అనే పరిస్థితి ఆ రోజుల్లో ఉందండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సలహాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనము వినాలి. వినని వాడిని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం ఒకసారి మీరు చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 15లో ఈ విధంగా ఉంది. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. చాలు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఆలోచనను అంగీకరిస్తారు. అంటే చెప్పే ఆలోచన ఏదైతే ఉందో, సలహా ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అంగీకరిస్తారు, స్వీకరిస్తారు. ఎవరు? జ్ఞానులు. సామెతలు 9:8 అపహాసకుణ్ణి గద్దింపకము, అపహాసకుణ్ణి గద్దింపకము, గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును, గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ అండి. చూడండి, ఇక్కడ అపహాసకుణ్ణి గద్దిస్తే వాడు ఏం చేస్తాడంటే నిన్నే ద్వేషిస్తాడంట. నాకే చెబుతావా నువ్వు, నన్నే గద్దించేవాడు నువ్వు అని ద్వేషం పెట్టుకుంటాను. అలాగే జ్ఞానం గల వాడిని గద్దిస్తే, గద్దింపు ఒకటే, ఇద్దరు వేరు, గద్దింపు ఒకటే, కానీ ఒకడు ఒకలాగా స్వీకరిస్తాడు, ఇంకొకలాగా స్వీకరిస్తాడు. ఒకడు ఎట్లా స్వీకరించాడంటే ద్వేషిస్తాడు, ఇంకొకడు స్వీకరించిన వాడేమో ప్రేమిస్తాడు. ఆపోజిట్ అండి. కానీ ఒకటే గద్దింపు ఇద్దరికి. ఇక్కడ తేడా ఎవరిలో? వినేవాళ్ళలో తేడా, గద్దించేవాళ్ళలో తేడా లేదు, వినేవాళ్ళలో తేడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బుద్ధిహీనులు జ్ఞానాన్ని వినరు, అపహాసకులు గద్దిస్తే మనల్ని ద్వేషిస్తారు. అదే జ్ఞానం గల వాడిని గద్దిస్తే మనల్ని వాడు ప్రేమిస్తాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనము, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. జ్ఞానము గలవానికి ఉపదేశం చేస్తే వాడు ఇంకా జ్ఞానవంతుడు అవుతాడు. ఎందుకంటే వాడు ఉపదేశాన్ని అంగీకరిస్తాడు, తోసివేయడు, నాకొద్దనడు, ఏంది నువ్వు నాకు చెప్పేది అనడు, ఇవన్నీ మేము చాలా చూసాములే అనడు. అట్టనేవాడు ఎవడంటే అపహాసకుడు, బుద్ధిహీనుడు. ఇవన్నీ మేము చాలా చూసాములే,
మాకు చెప్పొచ్చావులేపో. ఈ మాటలనేవాడు ఎవడంటే బుద్ధిహీనుడు. కనీసం నువ్వు ఒకవేళ ఎదుటోడు నీకు సరిగ్గా చెబుతున్నాడా లేదా తర్వాత సంగతి. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంటే ముందు వింటాడు. ముందు ఏం చేస్తాడు? వింటాడు. వినాలి ముందు. వినకుండా ముందుగానే ఇదిగో ఇట్లా అంటారు. అందుకే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఏమంటారంటే, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. దేవుని యొక్క వాక్యము ద్వారా, జ్ఞాన సంగతులు బోధకుల ద్వారా ప్రకటన చేయబడుతున్నప్పుడు, గద్దింపుల రూపంలో తెలియపరుస్తూ ఉన్నప్పుడు వాటిని మనం వింటే మనం ఇంకా జ్ఞానవంతులం అవుతాము. అలా కాకుండా బుద్ధిహీనమైన పాటలు వినటానికి కొంతమందికి ఇవి వినటం ఇష్టం ఉండదు, దేవుని వాక్యం వినటం ఇష్టం ఉండదు. పాటల కొన్ని పల్లెటూళ్ళు అట్లానే ఉన్నారండి. ఒక పక్క రోడ్డు మీద ప్రార్థన పెడతా వాక్యం చెబుతుంటే పక్కన సినిమా పాటలు పెడతారు పెద్ద సౌండ్ పెట్టి. ఇక్కడ బైబిల్ వాళ్ళని గురించి బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. అందుకే దయచేసి గమనించండి. ఒకవేళ కుటుంబాల్లో చూడండి, కొన్ని కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయో తెలుసా? కొత్తగా పెళ్ళైనటువంటి వారి యొక్క కుటుంబాలు ఎందుకు వాళ్ళు ఇమ్మీడియట్గా ఒకరికొకరు వేరైపోతున్నారు తెలుసా? ఎందుకు పెద్ద పెద్ద తగాదాలతో ఇదవుతున్నారు తెలుసా? వాళ్ళు సలహాలు చెప్పేవాళ్ళు వాళ్ళకి లేక, వాళ్ళు సలహాలు వినక. అంతే. పెద్దోళ్ళు ప్రత్యేకంగా భక్తి కలిగిన జ్ఞానం కలిగినటువంటి వాక్కులను వినగలిగితే ఆ బుద్ధి జ్ఞానము ఇద్దరికి వస్తుంది, భార్యాభర్తలకు. అందుకే చర్చికి రమ్మనేది, సంఘానికి భార్య భర్తలు రండి అనేది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ వాక్కులు విన్నప్పుడు. అలాగే తండ్రి తల్లి రాండి, అలాగే పిల్లలు కూడా రాండి అని ఎందుకు చెప్తున్నామంటే, పెద్దలకు కావలసిన సమాచారం పెద్దలకు, పురుషులకు కావలసిన సమాచారం పురుషులకు, స్త్రీలకు కావలసిన సమాచారం స్త్రీలకు, పిల్లలకు కావలసిన సమాచారం పిల్లలకు, యవనస్తులకు కావలసిన సమాచారం యవనస్తులకు, స్త్రీలకు కావలసిన సమాచారం స్త్రీలకు, అలాగే కొత్తగా పెళ్ళైన వారికి కావలసిన సమాచారం వాళ్లకు. ఎవరికి కావలసిన రీతిలో దేవుడు వాళ్లకు మంచి జ్ఞానాన్ని వాక్యము ద్వారా పొందుపరిచి మనందరికీ వినిపింపజేస్తూ ఉన్నాడు. అది వినగలిగితే మనుషులు మారిపోతారు, మనసులు మారిపోతాయి. భర్త వాక్యం విన్నప్పుడు భార్యను ఎందుకు తంతాడుతాడు? భార్య వాక్యాన్ని విన్నప్పుడు భర్త మీద ఎందుకు ఎగబడదు? ఎందుకంటే వాక్యము వాళ్ళను సరిచేస్తుంది. దేవుని యొక్క జ్ఞానపు వాక్కులు వినాలి భార్య భర్తలు. పిల్లలు సలహాలు వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దైవిక జ్ఞానాన్ని పెంపారజేయాలి, మన కుటుంబాలను ఆ విధంగా పెంచాలి, తీసుకురావాలి. అందుకే అవి లేకపోవటం వల్లే మన కుటుంబాల్లో దరిద్రము, తగాదాలు, కొట్లాటలు అవి లేకపోవటం వల్లే. కాబట్టి దేవుణ్ణి ఎరిగినటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండి సలహాలు వింటూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎల్లప్పుడూ శిష్యులు ఆయన వాక్యం బోధించిన తర్వాత వచ్చి సలహాలు అడిగేవాళ్ళు ఆయన్ను. ప్రభువా ఏం చేయమంటారు, లేకపోతే ఆ ఉపమానం యొక్క భావం ఏంటి అని వాళ్ళు అడిగేవాళ్ళు. దావీదు ఉన్నాడు భక్తిపరుడు, ఆయన కూడా సలహాలు తీసుకునేటువంటి వాడు. దావీదు ఏదైనా పని చేయాలంటే ఆయన దగ్గర అహీతోపేలు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు, ఆయన సలహాలు ఇచ్చేటువంటి వాడు. ఈయనకంటే ముందు నాతాను ఇంకా ప్రవక్తలు ఉండేటువంటి వాళ్ళు, దైవిక జ్ఞానం కలిగినటువంటి ప్రవక్తల దగ్గరికి వచ్చి సలహాలు తీసుకునేటువంటి వాడు దావీదు. అందుకే దావీదు సక్సెస్ఫుల్ లైఫ్ ఆయనది, విజయవంతమైన జీవితము. కాబట్టి సలహాలు తీసుకోవటం కష్టంగా ఉండొచ్చు కొంతమందికి. నువ్వేంది మాకు చెప్పేది, మాకు తెలుసులే, ఇదంతా అపహాసకులు, బుద్ధిహీనులు మాట్లాడేటువంటి మాటలు. జ్ఞానం కలిగినటువంటి వారు, దైవిక భయం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సలహాలను వింటారు, పాటిస్తారు. ఇది కష్టమైనా సరే ఏం చేయాలి? ఏం చేయాలి?
అనుసరించాలి. మొదటిది మనం ఏం చెప్పుకున్నాం? మొదటిది ఏం చెప్పుకున్నాం? తప్పిదాలను ఒప్పుకోవాలి. కష్టమైనా సరే ఒప్పుకోవాలి, అది అవసరం. రెండవది, సలహాలు కష్టం, వినటానికి కష్టమే, కానీ దాన్ని అంగీకరించాలి, ఇష్టపడాలి, వాటిని అంగీకరించాలి. మూడవది ఏంటంటే సత్యవాక్యము అనుసరించటము కష్టం అయినా తప్పదు. ఈరోజు భావోద్వేగాలు అంటారు, కొన్ని ఎమోషన్స్. అంటే ఆరాధనల్లో ఎమోషన్ అనేది పనికిరాదు. ఎమోషన్ అంటే భావోద్వేగాలు. ఈ భావోద్వేగాలను బట్టి కాదు కానీ మనం దేవుణ్ణి ఆరాధించేది సత్యం, అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం అంటే వాక్యాన్ని బేస్ చేసుకొని దేవుని యొక్క ఆత్మ చేత మనం దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని మనలో ఎమోషన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఒక ఏడుపు సినిమా చూశారనుకో, ఏడుస్తాను. ఒక నవ్వు సినిమా చూశారనుకో, నవ్వుతాను. అంతే కదా. ఒక కోపం వచ్చింది సినిమా చూసేసుకో, అని బిగపడతాను. అంటే చూసేది వాళ్ళు అక్కడ. అంటే ఇవన్నీ వీటిని ఏమంటారు? ఎమోషన్స్. అంటే అక్కడ జరిగేటువంటి వాటిని బట్టి ఎమోషన్స్తో ఉంటారు చాలామంది. కానీ ఆరాధనకు వచ్చేసరికి, చర్చికి వచ్చేసరికి, సంఘానికి వచ్చేసరికి ఎమోషన్స్ పనికిరావు, సత్యమే ఇక్కడ. అంటే ఉదాహరణకి మీకు చెబుతాను. క్రొత్త నిబంధన సంఘం ఏం చెప్తుందంటే, క్రొత్త నిబంధన క్రమము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు పాటలు పాడమని చెబుతుంది. ఆ పాటలు ఎలా పాడాలంటే ఆత్మతోనూ మనస్సుతోనూ పాడాలని చెబుతుంది. అలాగే జిహ్వా ఫలాలను దేవునికి అర్పించండి అని చెబుతుంది. కీర్తనలను పాడండి అని చెబుతుంది. హృదయాల్లో నుండి గానం చేయండి అని బైబిల్ చెబుతుంది. దానికి ఏ విధమైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆరాధనలో, కొత్త నిబంధన ఆరాధనలో ఉపయోగించమని బైబిల్ చెప్పట్లేదు. కానీ కొంతమందికి ఎక్కడ సంతోషాన్ని ఇస్తుందంటే వాయిద్యాలు బట్టి. అంటే ఇక్కడ బాగా వాయిద్యము వాయించబడితే ఆహా ఎంత బాగుంది. అంటే మనకు వచ్చే పాట, హృదయాల్లో నుండి వచ్చేటువంటి పాట అనేది ఆత్మతో మనసుతో పాడేది వాక్యానుసారమైంది. ఇది సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి. అంటే నీ మానసిక భావాలను నిన్ను ప్రేరేపించకపోవచ్చు ఇది ఒక్కొక్కసారి. అంటే డ్రమ్మో లేకపోతే పియానో లేకపోతే వీణో ఇంకోటి ఏదో వాయించినప్పుడు వచ్చేటువంటి ఆ మానసిక ఉల్లాసము గొంతుతో పాడినప్పుడు ఒకవేళ మీకు రాకపోవచ్చు. అంత మాత్రాన సత్యాన్ని మీరిపోతామా మనము? సత్యాన్ని మీరిపోవాలా? లేదు. సత్యాన్ని మీరిపోవటం అంటే నాకు ఏది సంతోషాన్ని ఇస్తుందో నేను అది చేస్తాను. కొంతమంది గట్టిగా చప్పట్లు కొడుతూ ఎగురుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది అంటారు. కానీ అది బైబిల్లో లేదే. అంటే దేవుని యొక్క వాక్యంలో అటువంటి విధానము క్రొత్త నిబంధన ఆరాధనలో లేదు కదా. కాబట్టి సత్యాన్ని అనుసరించి నడవటం కష్టంగా ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు మంచి బిల్డింగు, ఏసీ, కంఫర్ట్గా ఉంది, అన్నీ బాగున్నాయి. మరో చోట ఒక గుడిసె లేకపోతే రేకులు వేసుకున్నాం, ఎండగా ఉంది, చెమటలు కారుతున్నాయి, ఇబ్బందిగా ఉంది, కొద్దిగా కష్టంగా ఉంది, అక్కడ కూడుకోవాలి. 2 చోట్ల కూడుకుంటున్నారు. అయితే వాక్యానుసారంగా ఆరాధన గుడిసెలో జరుగుతుంది అనుకుందాం. వాక్యానికి వేరుగా ఏసీ హాల్లో జరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు మీరు మీ మనస్సుకు ఉల్లాసాన్ని ఇచ్చేది కోరుకుంటే ఎక్కడ ఉంటారు?
ఏసీలో ఉంటాను. మామూలుగా చెప్తున్నా, ఏసీ తప్పని నేను అంటలా. కానీ ఆరాధన చేసేటువంటి ఆరాధనలో దానిని కోరుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇది బాగాల, భౌతికమైనవి చూసి నాకు ఇది బాగాల, ఇక్కడ చెమటలు ఉన్నాయి, నాకు కంఫర్ట్గా లేదు. ఆరాధన సత్యం జరుగుతుంది. ఇప్పుడు ఈ సత్యాన్ని అనుసరించడం అనేది కష్టం. సత్యం లేని దగ్గర ఒకవేళ అన్ని కంఫర్ట్స్ ఉన్నా మానసిక ఉల్లాసాన్ని బట్టి అది చేయటం చాలా సులభం. అప్పుడు మనం దేన్ని ఎన్నుకోవాలా? మనం భావోద్వేగాల వైపు పరిగెత్తాలా, లేకపోతే సత్యాన్ని అనుసరించాలా? సత్యాన్నే అనుసరించాలి. అందుకే కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు మన సొంత స్నేహితులు కానీ, మన కుమారుడు, మన భార్య, ఇట్లా కొంతమందిని బట్టి మనం ఏం చేస్తామంటే, వాళ్ళు తప్పుడు మార్గాల్లోకి పోతున్నా కానీ మనం ఏం చేస్తామంటే, మన తల్లి, మన తండ్రి, లేకపోతే మన కుమారుడు, మన సొంత వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు తప్పుడు మార్గాల్లోనికి పోతున్నా కానీ మనం ఏం చేస్తామంటే, మన యొక్క రిలేషన్స్ని బట్టి, అంటే మనకున్నటువంటి వాళ్ళతో ఉన్న బంధాన్ని బట్టి, నా భార్య కాబట్టి నేను ఆమె ఏమి అనలేను, లేకపోతే నా కుమారుడు నేను అతన్ని ఏమి అనలేను, లేకపోతే నా తండ్రి నేను అతన్ని ఏమి అనలేను అని ఈ భావోద్వేగాలకు సత్యం విషయంలో చోటే లేదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకని ఎదుట యథార్థంగా కనబడు మార్గం కలదు, తుదకది ఎక్కడికి తీసుకుపోద్ది? మరణానికి దారి తీస్తుంది. సామెతల గ్రంథం 16:25 అంటాడు. అలాగే మీరు గమనించినట్లయితే ఈ భావోద్వేగాలకు చోటు ఇవ్వకుండా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భావోద్వేగాలకు చోటు ఇవ్వాల. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆయన తల్లి, ఆయన సహోదరులు వస్తే, కొంతమంది వచ్చి నీ తల్లి నీ సహోదరుడు వచ్చారు నీ కోసం అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? యేసుక్రీస్తే అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? నా తండ్రి చిత్తం చేసేవాడే నా తల్లి, నా సహోదరుడు. యేసుక్రీస్తు ప్రభువారు భావోద్వేగాలకు, సత్యానికి విషయంలో అసలు ఏమాత్రం రాజీ పడలేదు ఆయన. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారికి తల్లి మీద ప్రేమ లేదనే? తల్లి మీద ప్రేమ లేదా ఆయనకు? ఎంత ఉందో ఒక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు చివర్లో సిలువ వేస్తున్నారు చూసావా? ఆ సిలువ వేసేటప్పుడు తల్లి అక్కడ ఉంటే నిలబడితే, తన శిష్యుడు ఉన్నాడు చూసావా, యోహాను, ఆ శిష్యుడికి చెప్తాడు, ఇక నుంచి ఆమె నీ తల్లి. అంటే ఇక నేను ఉండబోవట్లేదు ఇక్కడ, ఇక నుంచి నువ్వు ఆమెను చూసుకో. అంటే చివరిలో ఆయన సిలువ వేసే టైంలో కూడా ఆమెను అంత ప్రేమించాడు తల్లిని. కానీ సత్యానికి వచ్చేసరికి తల్లి లేదు, సహోదరులు లేరు. అక్కడ భావోద్వేగాలకు చోటు లేదు. సత్యాన్ని విడిచిపోతూ ఉన్నప్పుడు భావోద్వేగాలకు చోటిస్తే మనం వాళ్ళ మాట వింటాం, వాళ్ళ మార్గాల్లోకి పోతాం, వాళ్ళని అనుసరిస్తాం, సత్యాన్ని అనుసరించము. అది నష్టము. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సత్యాన్ని అనుసరించి నడవటము కష్టము అయినప్పటికీ కూడా మన భావోద్వేగాలను పక్కన పెట్టి సత్యాన్ని మాత్రమే మనము అనుసరించాలి. మత్తయి 16:23 వచనం చదవండి ఒకళ్ళు. ఆయన పేతురు వైపు తిరిగి, ఎవరిని అంటున్నాడు? ఎవరిని? పేతురుని అన్నాడు. ఏమని? సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకు ఉన్నావని పేతురుతో చెప్పాను. కాబట్టి పేతురు చాలా ప్రియమైన శిష్యుడు. అంత మాత్రాన సత్యము విషయంలో పేతురుని ఒకవేళ మానసికంగా క్రీస్తు ప్రభువారు భౌతికంగా
ఎమోషనల్గా ఆలోచిస్తే ఆ మాట అనేవాడు కాదు. కానీ ఆయన అలా ఆలోచించలా. యేసుక్రీస్తు దైవీకంగా ఆత్మీయ విషయాల మీద దృష్టి పెట్టాడు కాబట్టి తన ఇష్టంగా ప్రేమించిన శిష్యుణ్ణి కూడా ఏమన్నాడంటే, సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే మూడవది ఏమర్థం చేసుకున్నాము? ఎమోషన్స్ని అనుసరించడం కంటే సత్యాన్ని అనుసరించడం కష్టము, అయినప్పటికీ కూడా సత్యాన్నే అనుసరించాలి. కష్టము కానీ సత్యాన్ని అనుసరించాలి. చివరిగా ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. నాలుగవది, మన జీవితకాలం, క్రైస్తవుల యొక్క జీవితకాలం అంతా కూడా సత్క్రియలు మాత్రమే చేయాలి. క్రైస్తవుల యొక్క జీవితకాలం అంతా కూడా ఏం చేయాలి? సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి పనులు మాత్రమే చేయాలి జీవితకాలం వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మీరు ఇప్పుడు ఏ మంచి పని చేస్తున్నా, మీరు దేవుని కొరకు ఏ మంచి పని చేస్తున్నా, ఈ పనిని దేవుడు ముందుగానే అక్కడ పెట్టాడు. మిమ్మల్ని ముందుగా ఎప్పుడో ఈ పని ముందు పెట్టి దేవుడు మిమ్మల్ని నిర్ణయించుకొని యేసుక్రీస్తు సువార్తను మీ హృదయంలోనికి తీసుకొచ్చి మీరు దాన్ని అంగీకరించేటట్లు చేసి మిమ్మల్ని రక్షించి ఈ పని చేయమని మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడు. అంటే మీరు ఏ రోజైనా, ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా ఏ మంచి పని చేస్తున్నా, ప్రభు పని, అది దేవుడు చేయటానికి నిన్ను అక్కడ ముందుగానే దాన్ని పెట్టాడు అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి నాకు ఒక పని మీరు చెప్పారంటే దేవుని కార్యం మంచి పని, వాక్యం చెప్పమన్నామంటే నేను కాదు అన్నానంటే దేవుని చిత్తాన్ని నేనేం చేస్తున్నట్టు? తోసివేస్తున్నట్టు. ఎందుకంటే దేవుడు ముందుగా నాకు ఆ పని పెట్టాడు. అక్కడ మీ ద్వారా నాకు చెబుతున్నాడు ఆ పనిని చెయ్యమని ముందుగా నిర్ణయించాడు దేవుడు ఆ పనిని. నేను ఇంకొకరికి చెబుతున్నానంటే మీకు ఆ పనిని దేవుడు ముందుగా నిర్ణయించాడు చెయ్యమని. చెయ్యట్లేదంటే అర్థం ఏంటంటే మనం దేవుని యొక్క చిత్తాన్ని నిరాకరిస్తున్నాము. తీతుకు రాసిన పత్రిక 3:8, 3:14 చూడండి. సత్క్రియలను ఎలా చేయాలి? శ్రద్ధగా చేయుటి యందు మనసుంచునట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచి మనుషులకు ప్రయోజనకరమైనవి గాని అంటాడు. అంటే అక్కడ ఏమంటున్నాడు? సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. తీతుకు రాసిన పత్రిక 3:14 మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. అవసరాన్ని బట్టి సమయోచితంగా ప్రతిసారి ఎడతెగకుండా మనం బయటికి వెళ్తే ఒకళ్ళు వచ్చి అడుక్కునే వాళ్ళు మన దగ్గర డబ్బులు అడుగుతారు. మనం ఒక 10 రూపాయలు వేసి పక్కకి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చి కొద్దిసేపటికి మళ్ళా చేయి చాపుతారు. అప్పుడు మనం ఏమంటాం? ఇందాకే కదా వేసిందంట. కానీ ఇక్కడ అది ఉండదు. ఎక్కడ దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి మనకు ముందు ఏదైనా పని సత్క్రియ ఉంటే అది ఎడతెగక చేయాల్సిందే. ఇందాకేగా చేశాను, నిన్నేగా చేశాను, మొన్నేగా చేశాను, పోయిన వారమేగా చేశాను అంటానికి అవకాశము లేదు. ఇది కష్టము, కానీ చెయ్యాలి. ఇంకొక 2 వచనాలు త్వరగా చదువుతాను. గలతీ 6:9 మనము మేలు చేయుట యందు 9-10 వచనాలు. మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. మనం మేలు చేసే విషయంలో విసుక్కోకూడదు. మనము అలయక మేలు చేసితమేమి తగిన కాలమందు పంటను
కోస్తాము. గలతీ 6:10 కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. 2 తెస్సలోనిక 3:13 2 తెస్సలోనిక 3:13 సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో ఎలా ఉండకూడదు? విసుకవద్దు. మీరు మేలు చేయుటలో విసుకవద్దు. 3 యోహాను 1:11 ప్రియుడా, చెడు కార్యమునకు కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవునిని చూచినవాడు కాడు. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేటువంటి వాడు దేవుణ్ణి చూచిన వాడు కాదు, అంటే సాతాను సంబంధి అని అర్థం. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మేలు చేయటము, సత్క్రియలు చేయటము, మేలు చేయటము, సత్క్రియలు చేయటము విసుక్కుండా చేయాలి, శ్రద్ధగా చేయాలి, సమయం దొరికినప్పుడల్లా చేయాలి. విశ్వాస గృహానికి చేరిన సంఘ సభ్యుల ఎడల చేయాలి, బయట ఉన్న వారికి చేయాలి. మన చేతికి వచ్చినటువంటి ఏ మంచి పనైనా సరే మనం వెనకడుగు వేయకుండా చేయాలి. దానికోసం మనం దేన్ని ఆశించకూడదు. మన స్వతహాగా మనం దేన్ని ఆశించి మంచి పని చేయకూడదు, సత్క్రియలు చేయకూడదు. ఏమి ఆశించకుండా దేవుని కోసం నేను చేస్తున్నాను అనేటువంటి ఆలోచనతోనే మనం మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సంతోషం.